బ్రేకింగ్ న్యూస్. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. వికారాబాద్, తాండూర్, మొయినాబాద్ పరిసరాల్లో కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో బాగా పెరిగింది. వరద ఉధృతి పెరగడంతో గేట్లు తెరిచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1789 25 అడుగులకు చేరింది. అయితే ఉస్మాన్ సాగర్ కు 1200 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి పడుతుంది. దీంతో 6 గేట్లను 5 ఫీట్ల మేరెత్తి 3072 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. హిమాయత్ సాగర్ కు 300 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా 5125 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తంగా జంట జలాశయాల నుంచి 8300 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. మరోవైపు ప్రమాదకరమైన హిమాయత్ సాగర్ వరదలో చేపలు పడుతున్నారు కొందరు. అయితే మూసీలోకి భారీగా వరద వస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా ఫోన్ నిలదీస్తారు. అంజుమా, చెప్పండి. ప్రస్తుతం జలాశయాల వద్ద నీటి పరిస్థితి అయితే ఎక్కువగా ఇన్ఫ్లో కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎస్సకిల గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వానలకి నగరంలోని 2 జంట జలాశయాలు కూడా నిండు కుండలను తలపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు వికారాబాద్, తాండూర్, మోమిన్పేట, మొయినాబాద్ పరిసర ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతోటి భారీగా ఇన్ఫ్లో అనేది 2 జంట జలాశయాలకు కూడా వచ్చి చేరుతోంది. సో వరద ఉధృతి పెరగడంతో గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అదేవిధంగా ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మొత్తం 1789.25 ఫీట్లుగా కూడా మనకి వచ్చి చేరింది. ఇక ఉస్మాన్ సాగర్ కు 1200 క్యూసెక్ల ఇన్ఫో కాగా 6 గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి 3072 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకి అధికారులు అయితే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకున్నట్లయితే కూడా 1763.5 అడుగులు, కానీ ప్రస్తుతం 1762.8 ఫీట్లకి ఆ నీటి మట్టం అనేది అయితే చేరింది. సో హిమాయత్ సాగర్ నుంచి కూడా 300 క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే ఉంది. సో దీంతో అధికారులు దాదాపు 5215 క్యూసెక్ల నీటిని అయితే దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా విడుదల చేశారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా జంట జలాశయాల నుంచి 8300 క్యూసెక్ల నీటిని మూసీలోకి అధికారులు అయితే వదలడం జరిగింది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఈ మూసీలోకి భారీగా వరద నీళ్లు వస్తుండటంతో మూసీ పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను, అక్కడ ప్రాంతాలలో ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా అధికారులు అయితే అప్రమత్తం అయితే చేశారు. సో నిన్నటి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా లేదంటే పరిసర ప్రాంతాలలో చూసుకుంటే కొంతవరకు ఈ వర్షం అనేది కూడా తగ్గింది అని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ చూసినట్లయితే కూడా మనకి ఇన్ఫ్లో అనేది అయితే తగ్గుముఖం పట్టింది అని కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. సో ఎగువ ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి వర్షం కురవకపోవడంతో జలాశయాలకైతే ఆ ఇన్ఫ్లో అనేది అయితే తగ్గింది. సో ప్రజెంట్ అయితే హిమాయత్ సాగర్ నుంచి కేవలం 2 గేట్లను తెరిచి 1900 క్యూసెక్ల నీటిని మూసీలోకి అయితే అధికారులు విడుదల చేయడం జరిగింది. ఇక ఉస్మాన్ సాగర్ నుంచి దాదాపు 4 గేట్లను తెరిచి 460 క్యూసెక్ల నీటిని కూడా దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకైతే విడుదల చేశారు. సో జంట జలాశయాల నుంచి మొత్తంగా మనకి 2360 క్యూసెక్ల నీటిని మూసీలోకి అయితే విడుదల చేయడం జరిగింది. సో ప్రజెంట్ వరద ఉధృతి అయితే తగ్గింది, కానీ తగ్గినప్పటికీ కూడా అక్కడ మొత్తంగా నీటి మట్టం పైకి వరకు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఆ వరద నీటిని దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మూసీలోకి మనకి వరద నీటిని విడుదల చేసినప్పుడు ఆ పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. సో నిన్న చూసినట్లయితే కూడా నిన్న ఒక్కసారిగా మనకి ఆ గేట్లను ఎత్తి వరద నీరంతా కూడా మూసీలోకి పంపించడం వల్ల ముసారాంబాగ్ బ్రిడ్జ్ లెవెల్ వరకు కూడా, అంటే అది మునిగేంత వరకు కూడా నీరు చేరటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా సమస్య అన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఆ మార్గాలను కూడా క్లోజ్ చేసి మనకి డైవర్షన్ పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు వర్షం అనేది కొంచెం తగ్గుముఖం పట్టడం వల్ల మళ్ళీ ముసారాంబాగ్ బ్రిడ్జ్ మీద రాకపోకలు అయితే కొనసాగుతున్నాయి. సో ఈ
నేపథ్యంలోనే అంటే వర్షాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి రెండు జంట జలాశయాలకు వస్తున్నటువంటి వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతాలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా దిగువ ప్రాంతాలలో మూసి పరివాహిక ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు రైట్ అంశుమత్, థ్యాంక్ యూ.